నంద్యాల మూలమాట లింగేశ్వర స్వామి దేవాలయంలో దేవుని మాన్యం భూమి వేలంపాట నిర్వహించారు. వివరాలకు వెళ్తే నంద్యాల మూల లింగేశ్వర స్వామి మూలమఠం దేవాలయంలో వేణునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో భూమి వేలంపాట నిర్వహించారు. వేలంపాటలో 20 మంది రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయానికి 6 ఎకరాల 62 సెంట్లు భూమిని వేలంపాట నిర్వహించారు. సర్కార్ వారి పాట అంటూ వేశారు. గత సంవత్సరం వేలంపాటలో 91,000 దేవాలయానికి ఆదాయం రాగా ఈ సంవత్సరం వేలంపాటలో భారీ ఎత్తున 2.62 లక్షల 65,000 వేలంపాటలో రావడం జరిగింది. దేవాదాయ జిల్లా అధికారుల సమక్షంలో వేలంపాట నిర్వహించడం జరిగిందని తెలిపారు. భూమా రామకృష్ణారెడ్డి 1,18,000 3 ఎకరాల 30 3 ఎకరాలు అదే చెప్తున్నాను. రామకృష్ణారెడ్డి పాట 1,18,000 ఒక్కసారి నా పాట పూర్తి డబ్బులు కట్టాలా. దేవేంద్ర గౌడ్ పాట 1,19,000 ఒక్కసారి. దేవేంద్ర గౌడ్ పాట 1,19,000 ఒక్కసారి. దేవేంద్ర గౌడ్ పాట 1,19,000 ఒక్కసారి. 2 సార్లు. దేవేంద్ర గౌడ్ పాట 1,19,000 2 సార్లు. 2 సార్లు. దేవేంద్ర గౌడ్ పాట 1,19,000 2 సార్లు. 2.5 1,20,000. విజయ్ భాస్కర్ రెడ్డి పాట 1,20,000. దేవేంద్ర గౌడ్ పాట 1,21,000 ఒక్కసారి. దేవేంద్ర గౌడ్ పాట 1,21,000 ఒక్కసారి. దేవేంద్ర గౌడ్ పాట 1,21,000 ఒక్కసారి. దేవేంద్ర గౌడ్ పాట 1,21,000. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో వచ్చిన శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం మూలమఠం ముందు ఈరోజు భూముల యొక్క వేలం నిర్వహించడం జరిగింది. ఈ దేవస్థానం భీమేశ్వర స్వామిని పెట్టి 1542 సర్వే నెంబర్లో 6 ఎకరాల 66 సెంట్లు. ఈ మొత్తానికి గతంలో 91,000 అంటే పోయినసారి 91,000 ఇచ్చింది. ప్రస్తుతము 2,56,000 వచ్చింది గుర్తా. అంటే గతానికంటే ఈసారి 1,60,5,000 ఆ దేవస్థానానికి ఆదాయం సమకూరింది. దీంట్లో 20 మంది బిల్డర్స్ అంటే వేలం పాట పడడానికి 20 మంది రైతులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమం కూడా సక్రమంగా జరిగింది. తర్వాత ఈ యొక్క భూముల వేలానికి అధికారిగా కోటపాడు గ్రూప్ దేవస్థానం చెందినటువంటి శ్రీ వేణునాథ్ రెడ్డి గారిని ఇన్స్పెక్టర్గా వేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ చైర్మన్ సన్నాల రెడ్డి, కృష్ణారెడ్డి చైర్మన్ తిరుపం రెడ్డి అందరూ కూడా ఇక్కడ పాల్గొన్న అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము.